గ్యాస్ కొరత అన్నటువంటి ఒక ప్రచారం రాగానే అవసరం లేకపోయినా బుక్ చేసినటువంటి వాళ్ళు, లేదా బ్లాక్‌లో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈ ఇంపాక్ట్‌తో గ్యాస్ కొరత ప్రమాదం ఎదురైంది. సరే, ఇప్పుడు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఖచ్చితంగా ఉంది. ఒక 20% సమస్య అయితే ఉంది. అది బ్లాక్‌లో కొనేటటువంటి చిరు వ్యాపారులకి ఎదురైన ఇబ్బంది కారణంగా వచ్చినటువంటి సమస్య. మిగతా వాళ్ళకి కూడా టచ్ అవుతుంది. ఇప్పుడు ఎల్ఎన్‌జీ లాంటి చోట్లన గ్యాస్‌తో నడిచేటటువంటి వెహికల్స్‌కి ప్రాబ్లమ్ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్నటువంటి సమస్య ఆయిల్‌కి సంబంధించి రాబోతుందా? ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో ఆయిల్ కోసం బారులు తీరుతున్నారు. అయితే అది వదంతుల వలన. ప్రస్తుతానికైతే ఆయిల్ కొరత లేదు. నేను నరేంద్ర మోడీ పార్లమెంట్ వేదికగా గూడా చెప్పుకొచ్చారు. అయితే దాని మీదన ఇప్పుడు ఒక పక్కన ఆయిలు, గ్యాసు సప్లై నడుస్తానే ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి కూడా 7 షిప్పులు మనయొచ్చినియి. ప్లస్ అమెరికా షిప్ వచ్చింది. ఇటు పక్కన అర్జెంటీనా షిప్ వచ్చింది. రష్యా షిప్ వచ్చింది. ఇయన్నీ మనకే ప్రాబ్లమ్ లేదు. అయినా ఈ ప్రచారం కారణంగా ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడున్నటువంటి తాజాగా మోడీకి వ్యతిరేకులు ప్రొజెక్ట్ చేసుకొచ్చిందేంటంటే, ప్రస్తుతం నిన్న నరేంద్ర మోడీ చెప్పింది 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పారు. ఇది రాబోయేటటువంటి ఒక 30 రోజుల వరకు సరిపోతుంది. ఈలోపుగా ఆయిల్ గనక తీసుకోకపోతే కష్టమవుతది అన్నటువంటి ప్రచారం ఏం చేశారు. క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లో ఉన్నటువంటి ఆయిల్ 10-15 రోజులొస్తది. పెట్రోల్, డీజిల్ స్టాక్స్ వచ్చేటప్పటికి 7-10 రోజులకి సరిపడా ఉన్నాయి. రెడీ ఫ్యూయల్ వచ్చేటప్పటికి. అదే సందర్భంలో బోర్డర్ ఎస్టిమేట్స్ వచ్చేటికి 20 రోజులు టోటల్ కమర్షియల్ స్టాక్ క్రూడ్ ప్లస్ ఫ్యూయల్స్ కలిపి టోటల్‌గా 30 రోజుల వరకు ప్రాబ్లమ్ లేదు. ఈ లోపుగా ఆయిల్ సప్లై రాకపోతే సమస్య వస్తది అన్నటువంటిది మరి భయపెట్టడం అన్నటువంటిది ప్రారంభించారు.